ఒకరోజు దేవుడు యెహెజ్కేలు ప్రవక్తను ఎండిపోయిన ఎముకల లోయకు తీసుకెళ్లాడు. ఆ లోయ నిండా ఎముకలే. అవి చాలా కాలం క్రితం చనిపోయిన వాలివి, పూర్తిగా ఎండిపోయున్నాయి. అప్పుడు దేవుడు ఆయన్నడిగాడు, యెహెజ్కేలు, ఈ ఎముకలు మళ్ళీ బ్రతుకుతాయా? దానికి యెహెజ్కేలు భయంతో, ప్రభువా, అది నీకే తెలుసు అని సమాధానమిచ్చాడు. వెంటనే దేవుడు, ఈ ఎముకలు బ్రతకాలని నా పేరున ఆజ్ఞాపించు అని చెప్పాడు. ప్రవక్త ఆజ్ఞాపించగానే గడగడమని శబ్దం పుట్టి ఎముకలు ఒకదానికొకటి అతుక్కున్నాయి. చూస్తుండంగానే వాటిమీదకు నరములు, మాంసం వచ్చి చర్మం కప్పబడింది. కాని వాటిలో ఇంకా ప్రాణం లేదు. అవి బొమ్మల్లా అలాగే నిలబడి ఉన్నాయి. అప్పుడు దేవుని ఆత్మ గాలిలా వచ్చి ఆ శరీరాలలో ప్రవేశించింది. వెంటనే ఆ సైన్యమంతా ప్రాణంతో లేచి నిలబడింది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి దిగులుపడకు మిత్రమా, ఎండిన ఎముకలను బ్రతికించిన దేవుడు నీ జీవితాన్ని కూడా లేవనెత్తుతాడు.